Daily. Taste the Daily. Holidays nale adu namma GT Holidays da South India's #1 travel brand. మధ్యలో నన్ను ఒకసారి కూడా అడిగారు ఏంటంటే రూల్స్ రేంజ్ పోయిన తర్వాత మనది ఎక్కుతుంది యాక్చువల్లీ అయినప్పుడు ఉంటే చూసుకో మరి ముందుది పోయింది కదా ఒక ఉమెన్కి ఒక రెస్పెక్ట్ అయితే ఉంటుంది తీసుకున్నాను డెఫినెట్లీ దేవుడు సెన్సార్ చూసినట్లే వాళ్ళు చెప్పింది అది ముగ్గురు ఆడవాళ్ళు కూర్చున్నారు వాళ్ళు ముగ్గురు చెప్పింది ఒకటే చాలా గొప్పగా రాసామమ్మా ఉమెన్ గురించి మైత్రివనం బిల్డింగ్ ఉంది కదా దాని కింద అండర్ గ్రౌండ్ లో ఒక టీ అమ్ముతాడు ఎందుకంటే అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ సంథింగ్ ఏదో ఉంది సో వాళ్ళు నైట్లో వచ్చి కాఫీ తాగి వెళ్తూ ఉంటారు ఇంకంతే అక్కడ టీ తాగడం కూర్చోవడం ఆర్య సినిమాకి ఆ టైటిల్ ఎందుకు పెట్టాడు ఇప్పుడు నా ఫ్రెండ్స్ బ్యాచ్ అందరికీ పెళ్ళి అయిపోయినాయి ఇద్దరు పిల్లలు మా అమ్మ చూసినప్పుడల్లా అనుకుంటుంది నా చిన్నోడు పెళ్లి చేసుకోలేదు పెళ్లి చేసుకుంటే బాగుండేది ఇప్పుడు నేను హ్యాపీ యాక్చువల్లీ పర్సనల్లీ. హలో శివ గారు, హాయ్ అండి. హాయ్, వెల్కమ్ టు గలాటా తెలుగు. సో డెబ్యూ మూవీ కపుల్ ఆఫ్ డేస్ లో రిలీజ్ అవ్వబోతుంది. ఏంటి మీ స్టోరీ, ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయింది, వేర్ ఆర్ యూ ఫ్రమ్? నేను పుట్టినంతా తాడేపల్లిగూడెం అండి, ఎడ్యుకేషన్ తర్వాత పెరిగిందంతా భీమవరం. సో అక్కడి నుంచి ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత జాబ్ లైక్ మార్కెటింగ్లో చేశాను కొన్ని సంవత్సరాలు బికాజ్ ఆఫ్ ద ఫ్యామిలీ సర్కమ్స్టాన్సెస్ అండ్ ఎవ్రీథింగ్. ఆ తర్వాత నా లాస్ట్ జాబ్ వచ్చి బెంగళూరులో ఫినిష్ చేశాను. సో ఫ్రమ్ దేర్ ఏంటంటే లేదు నా ఫీల్డ్ ఇది కాదు, నేను ఉండాల్సింది ఇక్కడ కాదని ఫిక్స్ అయిపోయి నేను ఇండస్ట్రీకి వచ్చాను అంతే. ఎప్పుడు ఫిల్మ్ మేకింగ్ మీద అసలు ఇంట్రెస్ట్ పుట్టింది? చిన్నప్పటి నుంచి అండి, చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అంటే బేసిక్గా ముగ్గురు మునగాల సినిమా దగ్గర స్టార్ట్ అయింది. ముగ్గురు మునగాళ్ళు అంటే అప్పుడు థియేటర్కి వెళ్ళాను, మా నాన్న తీసుకెళ్ళాడు, మా ఫ్యామిలీ అందరినీ చాతకపోతే తీసుకెళ్తే థియేటర్లో చూస్తా ఉంటే ముగ్గురు చిరంజీవులు ఉన్నారు అక్కడ. ఇంటర్వెల్కి డౌట్, ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత కూడా డౌట్, బయటకు వచ్చి చాతకి అదే ఆలోచిస్తున్నాను అనమాట. ఆలోచిస్తే మా నాన్న అడిగాడు ఇంటర్ అలా ఆలోచిస్తున్నా సినిమా ఎలా ఉందంటే, సినిమా కాదు నాన్న ముగ్గురు చిరంజీవులు వాళ్ళ అమ్మ ఎలా కనేసింది, వాళ్ళ ముగ్గురు కలిసి హీరోలు ఎలా అయిపోయారండి. మా నాన్న డెఫినెట్ కూడా చెప్పాడు అనమాట, రే సినిమా రా అట్లాగే ఉంటుంది, అక్కడ ముగ్గురు లేరు ఒకటే చిరంజీవి ముగ్గురికి ఏం చూపించారని. అవునా అని చెప్పేటప్పుడు అక్కడి నుంచి ఒక చిన్న పిచ్ అనమాట సినిమాలు అంటే. సో ఆ పిచ్ అలా కంటిన్యూ అయిపోయి తర్వాత మా తాతయ్యలు ఇద్దరు స్కూల్ హెడ్ మాస్టర్. సో ఆ హెడ్ మాస్టర్లు అవడం వల్ల ఏంటంటే ఇంట్లో చాలా లాట్ ఆఫ్ బుక్స్ ఉండేవి మాకు. వాళ్ళు సాహిత్య పుస్తకాలు ఏనో, తర్వాత కథా పుస్తకాలు, నవలలు ఇలాంటివి ఉండేవి. ఏదో ఒకటి చదవకపోతే కొడతారు కదా హెడ్ మాస్టర్లు కాబట్టి అవన్నీ అలవాటు అయినాయి అనమాట. అలవాటు అవడం, స్టేజ్ రైటింగ్ అని స్కూల్లోను కాలేజీల్లోనూ ఇలా ఆ అలవాటు ప్రాక్టీస్ ఉండిపోయి ఆ పిచ్చి అలా పెరిగిపోయింది అంతే. ఓకే, సీరియస్ గా ఫిల్మ్ మేకర్ అవ్వాలి అనేది ఎప్పుడు మొదలైంది? అదైతే ఖచ్చితంగా జాబ్ లో జాయిన్ అయిన తర్వాత ఇంకా ఫిక్స్ అయిపోయాను నేను. ఏంటంటే లేదు అప్పటి వరకు లేదా ఉంది సినిమాల్లోకి వెళ్దామని, కానీ ఫ్యామిలీ సర్కమ్స్టాన్సెస్ సపోర్ట్ చేయలేదు. ఫస్ట్ ఫ్యామిలీ సపోర్ట్ చేసి ఉంటే బాగానే ఉంది. నా ఉద్దేశం ఏంటంటే బ్యాకప్ లేకుండా దీంట్లోనే దిగద్దాను. మన వల్ల వాళ్ళు సఫర్ అవుతారు, మనం సఫర్ అవుతాం దానివల్ల. సో నాకు అది ఇంట్రెస్ట్ లేదు బేసిక్గా. సో కొంచెం మా ఫినాన్షియల్గా మనం ఉన్న తర్వాతే దేంట్లోకైనా వెళ్దాం, లేదంటే ఆగుదాం, కంగారేం లేదు. ఆ ఉద్దేశంతో ఇంక జాబ్లో జాయిన్ అయిపోయాను. లేకపోతే ఐ వాంటెడ్ టు డూ సమ్ కోర్స్ ఇన్ ద ఫిలిం మేకింగ్ అండ్ ఎవ్రీథింగ్, బట్ ఫినాన్షియల్లీ నాట్ సపోర్టివ్ ఫ్యామిలీ ఆ టైంకి. నేను బ్యాక్ బోన్ అవ్వాలి, సో నాకు వేరే ఆప్షన్ లేదు. సో సంపాదించాల్సిందే ఖచ్చితంగా. సో ఐ చూస్ ఇన్ ద మార్కెటింగ్ ఫీల్డ్, మెడికల్ మార్కెటింగ్ ఫీల్డ్. అక్కడ బాగుండేది, అంటే డబ్బులు బాగా సంపాదించుకున్నాను. ఒక 1 yearలో గ్రోత్ వచ్చింది. తర్వాత ఫినాన్షియల్లీ కొంచెం స్టేబుల్ అయ్యాను. ఫినాన్షియల్లీ అప్పులు ఏమున్నాయో ఫ్యామిలీ అన్ని తీర్చేసాను. తీర్చేసిన తర్వాత ఓకే ఇట్స్ మై టైమ్, ఐ హ్యావ్ టు గో అని చెప్పి ఐ హ్యావ్ టు క్విట్ మై జాబ్ అండ్ ఐ హ్యావ్ టు గో టు ద ఫిలిమ్స్ అని చెప్పి వచ్చేసాను. ఇంకా ఓకే, సో రెస్పాన్సిబిలిటీస్ అన్ని సెటిల్ డౌన్ చేసిన తర్వాత తీసుకున్నా. బట్ అంటే అంత హ్యాపీ జర్నీ ఏం కాదు అప్పుడు కూడా. ఎందుకంటే ఓన్లీ మై మామ్ నోస్ దట్ ఐఎమ్ ఇంటూ ఫిలిమ్స్. మా ఫ్యామిలీలో ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు, మా అన్నయ్యలకి మా అత్తయ్యలకి ఎవరికి తెలియదు. మా అమ్మ ఎంత కవర్ చేసిందంటే ఓకే ఎప్పుడు అడిగినా కానీ ఎక్కడ ఉన్నాడు అంటే బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు కదా. మా అమ్మ టెన్షన్ పడేది, అరే కొడతావు కదరా, నిజంగా సినిమా కొడతావు కదరా, కన్ఫర్మ్ కదరా అంటే అమ్మ కొడతానమ్మా అని. అలా జర్నీ చూసుకుంటే 10 ఏళ్ళు అయిపోయింది. ఈ 10 ఏళ్ళలో ఏంటంటే కొంచెం బేసిక్గా నేను రావడం రైటర్ అవుదామని వచ్చాను ఇండస్ట్రీకి. సో ఏ ఇయర్లో ఇది? ఇట్స్ అరౌండ్ 2012-13. ఒక 2 years ఖాళీగా ఉన్నాను బ్రో. ట్రయల్స్ అంటే తిరగడం, ఆఫీసుల చుట్టూ, ఎవరు ఒప్పుకోకపోవడం. స్టార్టింగ్ పాయింట్ ఏంటి? లైక్ లిటరలీ ఎవరైనా పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారా? లైక్ అంటే ఆఫీసుల అడ్రస్ ఎక్కడుంది అని తెలుసుకోవడానికన్నా ఏదో ఒక లీడ్ కావాలి కదా. అసలు ఏమీ తెలియదు. హౌ డిడ్ యు స్టార్ట్? అదే హైదరాబాద్ దిగాను, కుక్కట్పల్లిలో ఇల్లు తీసుకున్నాం. ఏం చేసేవాళ్ళం అంటే ఇంకంతే, పుస్తకాలు చదువుకోవడం, తిరగడం, సినిమాలకు వెళ్ళడం, రావడం. ఇండస్ట్రీ అంతానేమో ఫిల్మ్ నగర్లో ఉండేది, నేనేమో కుక్కట్పల్లిలో ఉండేవాడిని. వర్కౌట్ అవ్వట్లా, ఎటు చూసినా వర్కౌట్ అవ్వట్లా. 1.5 year వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే నా బెస్ట్ ఫ్రెండ్ గారు బలరామ్ అని ఉంటాడు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బావ విక్కీ అని ఉంటాడు. ఏదో శ్రీ విష్ణు గారి నల్లదమయంతి అనే సినిమా జరుగుతుంటే అక్కడికి ట్రైల్ కోసం రమ్మన్నాడు అనమాట. వెళ్తే ఒక సీన్ పేపర్ ఇచ్చారు. ఆయన ఒక సీన్ పేపర్ ఇచ్చి ఆ డైరెక్టర్ ఆ సీన్ రాసి ఇచ్చేళ్ళమన్నాడు అండి అన్నది.
రాసి ఇచ్చేసి అక్కడ పెట్టేసి వచ్చేసాను. వాళ్ళు ఫస్ట్ షెడ్యూల్ కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత అప్పుడు పిలిపించారు నన్ను. పిలిపించి ఒక 22 సీన్లు రాయాలని చెప్పారు. అది ఫస్ట్ బేసిక్. ఏం మూవీకి ఇది? నలదమయంతిని ఆగిపోయింది ఆ సినిమా. ఓకే ఓకే. దానికి 22 సీన్స్ రాశాను. బట్ సినిమా మెటీరియల్ అవ్వలా, ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత మళ్ళీ రోడ్డు మీదకి వచ్చాం. ఆ తర్వాత గిరి అని ఉంటారు, గిరి సాయి. ఇది మహానటి ఇట్లన్నింటి కో డైరెక్టర్. తర్వాత అర్జున్ రెడ్డి ఆదిత్యవర్మ ఉంది కదా తమిళ్. రంగరంగ వైభవంగా గిరణ్ ఏం చేశాడంటే రైటింగ్ ఎక్కడో నచ్చి, సో ఇలా ఉండకూడదు వీడు, ఈయన తీసుకుని వెళ్ళాలని చెప్పి నన్ను తీసుకుని వెళ్ళి జాగ్వార్కి రైటర్ కింద పెట్టాడు. విజేంద్ర ప్రసాద్. అక్కడ మహాదేవ్ స్వామి గారు అని మా గురువు గారు, ఆయన పరిచయం అయ్యాడు, డైరెక్టర్ అనమాట. సో ఆయనతో నా జర్నీ ఒక 2 years ఉంటుంది ఆ సినిమా ప్రాసెస్లో. సో నన్ను కూర్చోబెట్టి ఆయన ఫ్రీ టైంలో మహాభారతం చెప్పడం, అంటే ఒక గురు శిష్యుల రిలేషన్షిప్లో అంటే అలా జరిగింది. సో హీ ఎడ్యుకేటెడ్ మీ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. అంటే సినిమా విషయంలో కానీ, స్క్రీన్ ప్లే విషయంలో కానీ. ఆయనకు అది చెప్తే మెస్మరైజ్ అయిపోతాం. అలాగా ఆయన దగ్గర నుంచి చాలా క్వాలిటీస్ నేర్చుకున్నాం. తర్వాత విజేంద్ర ప్రసాద్ గారి దగ్గర రావడం, ఆ సినిమా అయిపోయిన తర్వాత ఈయనతో ఒక 3 years జర్నీ అసిస్టెంట్గా జర్నీ చేసాను. జర్నీ చేసిన తర్వాత నేను బెటర్గా నేను రైటర్ అవ్వాలి, నేను బయటికి రావాలని చెప్పి ఆ కాంపౌండ్ నుంచి బయటకు వచ్చేసాను. చెలో రాశాను, అసిస్టెంట్ రైటర్ కింద చెలో రాశాను. అంటే అసిస్టెంట్గా రాసాం. దాని తర్వాత ఇది మన దిల్ రాజు గారి కాంపౌండ్లో ఇద్దరిలోకం ఒకటే సినిమాకి ఎడిషనల్ డైలాగ్ రాసాం. దాని తర్వాత ఆర్జీవి గారితో ఒక సినిమా వర్క్ చేసాం. దాని తర్వాత షికార్ అని ఒక సినిమా రాశాను. షికార్ విధు వినోద్ చోప్రా. ఇది మన తెలుగు మూవీనా? అదొకటి చేసాం. సర్లే వర్కౌట్ అవ్వట్లేదు అక్కడికి వెళ్ళిన, అంటే చేస్తున్నాం కానీ ఇంకా ఇదే మీటర్లో జరుగుతుంది అని చెప్పి. స్టోరీ రైటింగ్ అంటే మన దగ్గర ఉన్న కథలను ఏదైనా డెవలప్ చేసుకునే ప్రాసెస్లో నాకు కిరణ్ గారు పరిచయం అయ్యారు. ఎక్కడ ఒక వ్యక్తి నన్ను ఆయన కథ చెప్పమని చెప్పాడు అమ్మేయడానికి. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన కథ నచ్చలేదు కానీ నేను చెప్పిన వే ఆఫ్ నరేషన్ నచ్చింది. లేదు బ్రో, నువ్వు వేరే కథ ఏమైనా ఉంటే చూడు, నేను ఇప్పుడు ఆల్రెడీ 4-5 సినిమాలు లైనప్లో ఉన్నాయి నాకు, దీన్ని దాటి ఏదైనా చూస్తాను కదా నేను, సో దాన్ని దాటి ఏమైనా చూద్దాం ఒకసారి అంటే ఒక 1 month 2 months తర్వాత 2021 May June కలిసాను. మళ్ళీ కలిస్తే ఆయన ఒక 40 minutes కథ నరేట్ చేయగానే మనం జాస్మిన్ సినిమా వెళ్ళిపోయాడు అంతే. సో ఆయన లైనప్ అన్ని దాటుకుని మన సినిమా సెట్స్ మీదకి వచ్చి ఇక్కడ దాకా రావడానికి 4 years పట్టింది. జర్నీ ఈజీగా ఉండేనా? దిల్ రూబాకి ముందు నేను అడిగేది ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ బ్రో. అంటే ఈ రోజు నేను పడుతున్నాను కష్టం అనేది కాదు, ఇండస్ట్రీకి ఎవడొచ్చినా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఖచ్చితంగా స్ట్రగుల్ అవుతాడు. ఎంత స్ట్రగుల్ అవుతాడంటే అదే కృష్ణానగర్, అదే కాఫీ షాప్. ఇప్పుడంటే మణికొండ షిఫ్ట్ అయింది అనుకో. ఇప్పుడు మణికొండ లిటరల్లీ యు వోంట్ బిలీవ్, నిన్న నేను మన రామ్ జగదీష్ కోర్ట్ డైరెక్టర్, ఆయన సినిమా కూడా సేమ్ డే ఆయనతో మాట్లాడుతుంటే కూడా సేమ్ ఇదే. వాళ్ళంట హైటెక్ సిటీలో ఐకాన్ మాల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి రాసేవాళ్ళంట, బికాస్ దే డిడ్ంట్ హ్యావ్ ఎన్ ఆఫీస్. మేము అలా కాదు, మాది ఎలాగంటే ఒక బంచ్ ఆఫ్ ఒక 6 people ఉండేవాళ్ళం. మాకు ఇమ్రోజ్ కేఫ్ అని ఉంటుంది ఎక్కడ, అమీర్పేటలో. అమీర్పేట దగ్గర ఇమ్రోజ్ కేఫ్ అని ఉంటుంది. ఇప్పుడు దాన్ని కన్స్ట్రక్షన్ లో సగం లేపేశారు కానీ బీకే కూడా పార్క్ లో ఉండేవాళ్ళం. గ్యాంగ్ అంతా ఏంటంటే నాతో పాటు ఇప్పుడు రైటర్ల కింద మన సినిమాకి చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇలాగా వీళ్ళందరూ ఏంటంటే ఒక 8 మంది ఉండేవాళ్ళు, 9 మంది. వీళ్ళలో కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్గా చేసేవారు. రైటర్ కంటే రావు కానీ మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్లు అంటే సినిమాలో వర్క్ చేసుకుంటూ వస్తూ ఉంటారు కదా, ఏదో ట్రైలర్ ఉంటారు పాపం వాళ్ళు. మేమందరం గ్యాదర్ అయ్యే పాయింట్ వచ్చి ఒక ఈవినింగ్ ఒక 6:30, 7 o'clock అనమాట, లేకపోతే ఒక 9:30 కలిస్తే అక్కడి నుంచి డిస్కషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. డే అంతా ఏం చేసేది? చదువుకోవడం, పుస్తకాలు చదువుకోవడం, ట్రయల్స్ అంతే. ఎవరైనా ఒక 4 సీన్లు రాయమంటారు బ్రో, వాళ్ళు మీటర్కి సెట్ అయింది అనుకో పిలుస్తారు. వాళ్ళు వేరే ఏదైనా ఆలోచిస్తున్నారు అనుకో పిలవరు, అంతే. ఈ లోపల యాడ్లు. బట్ అక్కడ సీన్ కి రిక్వైర్మెంట్ ఉంది అని మీకు ఎలా తెలుస్తుంది? అంటే ఎవరికి వాళ్ళక ఎవరు మీకు అలా ఇక్కడికి వెళ్తే వాళ్ళకు 4 సీన్లు ఇస్తారేమో, ఇక్కడికి వెళ్తే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉందేమో, అది ఎలా తెలుసు? నెట్వర్కింగ్ ఎలా జరుగుతుంది? ఓకే ఓకే. ఇప్పుడు వంశీ అన్న ఉన్నాడు నాకు, నా అసోసియేట్, ఇప్పుడు మెయిన్ అసోసియేట్, చీఫ్ అసోసియేట్. నిజంగా చెప్పాలంటే ఆ రోజు 40 మంది జరుగుతున్నప్పుడు వంశీ నన్ను గుర్తించింది. జస్ట్ ఏంటంటే ఇటు బాగా రాస్తాడు, శివాని ఇంకొక అబ్బాయి ఉన్నాడు, వీళ్ళిద్దరికి ఏంటంటే కరుణ్ బాగా రాస్తాడు అనేది ఒక ఫీలింగ్. ఆ ఫీలింగ్ తోటి ఏంటంటే తీసుకెళ్లి గిరణ్ దగ్గర పరిచయం చేశాను. గిరణ్ అప్పుడు ట్రయల్స్ లో ఉన్నాడు. గిరణ్ ఏం చేశాడు, నా సినిమా ఒకటి స్టార్ట్ అవుతుందిరా, దానికి నువ్వు రాయాలి. పార్క్ లోకి వచ్చి నువ్వు 4 సీన్లు రాసిచ్చాను.
ఇస్తే ఫస్ట్ సీనే నచ్చింది ఆయనకి. రైట్ ఆయన తీసుకెళ్ళి నాకు మహా దగ్గర కాంటాక్ట్స్ అంతే బ్రో. దట్స్ ఇట్ ట్రావెలింగ్. కమింగ్ బ్యాక్ టు 6:30కి అట్లా కలిసేది మీరు అందరూ. కలిస్తే నైట్ 2:30 వరకు కాఫీ తాగుతూ టీ తాగుతూ. అది ఓపెన్ ఉంటుంది అప్పటి వరకు? అది కాదు, దాని వెనకాల మైత్రివనం బిల్డింగ్ ఉంది కదా, దాని కింద అండర్ గ్రౌండ్ లో టీ అమ్ముతాడు. ఎందుకంటే అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ సంథింగ్ ఏదో ఉంది. సో వాళ్ళు నైట్లో వచ్చి కాఫీ తాగి వెళ్తూ ఉంటారు. ఇంకంతే అక్కడ టీ తాగడం, కూర్చోవడం. ఆర్య సినిమాకి ఆ టైటిల్ ఎందుకు పెట్టాడు, సోలో సినిమాకి ఆ టైటిల్ ఎందుకు పెట్టాడు, ఇది డిస్కషన్. దాని తర్వాత బుక్స్, ఈ బుక్లో ఏముంది కంటెంట్, ఇలా దీని మీద గొడవలు డిస్కషన్లు ఇవన్నీ. రాత్రి నువ్వెంత అంటే నువ్వెంత, పర్సనల్ గొడవలు కాదు ఇవన్నీ, ఆ సినిమాల మీద గొడవలు జరిగి ఆ డిస్కషన్లో లాస్ట్ కన్క్లూజన్ పాయింట్ ఏంటంటే, ఓకే నువ్వు చెప్పే దాంట్లో వ్యాలిడ్ పాయింట్ ఉంది, నేను చెప్పిన దాంట్లో వ్యాలిడ్ పాయింట్. ఈ డిబేట్స్ ఒకటి చెప్పండి నాకు. ఆర్య సినిమాకి ఆ టైటిల్ ఎందుకు పెట్టారు అనేది పెద్ద డిబేట్. అది సుకుమార్ గారికి తెలుసు లేదో మాకు ఎవరికి తెలియదు. ప్లీజ్ చెప్పండి. సో ఈ డిస్కషన్ లో మాకు ఏంటంటే, ఆర్యన్ ఎందుకు పెట్టారు అనేది ఒక నైట్ అంతా డిస్కషన్. ఒకటికి తెలుసు ఆన్సర్, క్వశ్చన్ రైజ్ చేసినోడికి తెలుసు అది. అతని పేరు ధ్రువ. తను చెప్పడం, అవతల మైండ్ లో ఒకటి పెట్టేసి వదిలేసిన తర్వాత మైండ్ ఖాళీగా ఉంది కదా, ఆలోచిస్తూనే ఉంటుంది. నిజమే ఆర్యన్ ఎందుకు పెట్టారా అని 2 రోజులు పట్టింది దిగుబడి చేయడానికి, అబ్బరం చేయాల. అయితే 3వ రోజు తన దగ్గరికి వెళ్ళాం, కూర్చొని చెప్పా, అడిగాం ఏంటి అసలు ఆర్యకి ఎందుకు, ప్లీజ్ చెప్పే, నువ్వు దయచేసి చెప్పేమో కానీ అడిగితే, సినిమాలో ఫస్ట్ ఆ అమ్మాయి గురించి దూకింది వాడు వాటర్లో, ఆ పట్టి తీసుకొస్తే, అంటే అది అల్లు అర్జున్, అంటే మొదటివాడు, ఫస్ట్ వాడు. సో ఆర్య అంటే మొదటివాడు, మొదటివాడు కాబట్టి ఆడికే చెందాలి ఆ అమ్మాయి. సినిమా కన్క్లూజన్ పాయింట్ అది. అంటే ఒక్క వర్డ్లో చెప్పేసాడు ఆర్య అనే టైటిల్. నిజంగా సుకుమార్ గారు అందుకు పెట్టారనేది మాకు తెలియదు. సో అలాగే సోలో పరశురామ్ గారు సోలో అని ఎందుకు పెట్టారు అనేది ఒక డిస్కషన్. సోలో అని ఎందుకు పెట్టారు ఎవరికి తెలియదు. దాంట్లో తన పేరు వచ్చి ఇది మన గౌతమ్ అంటే మీనింగ్ ఏంటంటే వచ్చి తన పని తాను చేసుకుని వెళ్ళిపోయేవాడు. సినిమాలో హీరో ఎక్కడ అడుక్కోడు ఎవరిని, వాళ్ళ ఫాదర్ని కానీ హీరోయిన్ కానీ, నా లైఫ్లో ఉండు నాతో ఉండని అడగడు. వాడు వచ్చాడు, ఒక అమ్మాయిని ప్రేమించాడు, వెళ్ళిపోయాడు అంతాడు. రైల్వే స్టేషన్లో కూర్చుంటే, ఎయిర్పోర్ట్లోనూ రైల్వే స్టేషన్లో కూర్చుంటేనే వీళ్ళు నాన్న వస్తాడు, మళ్ళీ వచ్చి నా కూతురు నీకు కావాలి అని చెప్తాడు. సో అందుకని ఆ పేరు గౌతమ్ అని పెట్టారని చెప్పాడు. సో ఇలాంటిది అంటే మనం అక్కడ పుట్టిన ఐడియాలజీ ఏంటంటే, ఓకే మనం ఏది రాసినా ఒక సెన్సిబిలిటీ ఉండాలి. అది నిజమో కాదో ఆడిని తెలియవచ్చు, బట్ మనకు ఉండాలి అనేది ఒక థాట్ ప్రాసెస్. బొమ్మరిల్లు భాస్కర్ గారి సినిమాల్లో చాలా ఉంటాయి. నాకు చాలా ఇష్టం ఆయన రైటింగ్స్. మీకు బాగా ఇష్టమైన ఫిల్మ్ మేకర్స్? నాకు ఇప్పుడు ప్రెసెంట్ నాకు జంజాల్ గారు అంటే చాలా ఇష్టం బేసిక్గా. తర్వాత ఇప్పుడున్న జనరేషన్లో అయితే నాకు హార్ట్ టు ద కోర్ ఫ్యాన్ ఆఫ్ పూరి గారు. అంతే, పూరి గారు చాలా ఇష్టం. త్రివిక్రమ్ గారు చాలా ఇష్టం. ఇది కిరణ్ చెప్పారు, లైక్ దిస్ గై ఇస్ అ మిక్స్ ఆఫ్ పూరి అండ్ త్రివిక్రమ్. అదే బ్రో, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంటుంది మన మీద. ఎందుకంటే మనందరం సినిమాలు చూస్తూనే పెరిగాం. సో దాంట్లో ఏంటంటే ఎవడో ఒకడు పాత్ని బ్రేక్ చేస్తాడు. ఆ బ్రేక్ చేసినప్పుడు ఏంటంటే వాడు ఏం చెప్పినా చాలా అందంగా ఉంటుంది. ఎందుకు అందంగా ఉంటుంది, వాడు నిజంగా చెప్తున్నాడు కాబట్టి. అది త్రివిక్రమ్ గారు మాట్లాడితే ఒక వైబ్ ఉంటుంది, పూరి గారు మాట్లాడిన ఒక వైబ్ ఉంటుంది. వాళ్ళు కల్టివేట్ చేసుకున్నారు, ఎలా పుస్తకాలు చదివో లేకపోతే వాళ్ళ నాలెడ్జ్, ఎడ్యుకేషన్, ఎవ్రీథింగ్. సో వాళ్ళకి అట్లీస్ట్ మనం కొంచెమైనా ఒక 10% అయినా మీట్ అవ్వగలిగితే బెటర్ అంతే. సో వై డూ యూ థింక్ సమ్ ఫిల్మ్ మేకర్స్ ఆఫ్టర్ వన్ పాయింట్ వాళ్ళలో ముందు కనిపించిన మ్యాజిక్ ఎందుకు కనిపించదు? మీ లాజిక్ ఏంటి? నా లాజిక్ ఏముండదు బ్రో, అప్గ్రేడేషన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 సినిమాలు అయినాయి, మనం ఒక ప్యాటర్న్ ఒక పాత అలవాటు చేసుకుని ఉంటాం. ఇది మన స్క్రీన్ ప్లే ఫార్మేట్ ఒకటి ఉంటుంది. నా ఉద్దేశంలో ఏంటంటే నాకు అనిపించిన పర్సనల్ ఫీలింగ్, అది నిజం కాదు రాంగ్ కాదు, ఓకేనా. నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఎక్కడో చోట మన పాత్ర మనమే బ్రేక్ చేసుకోవాలి. అంటే మన స్క్రీన్ ప్లే ఫార్మేట్ని కానీ, మన ఆలోచన విధానాన్ని కానీ, మనకు అలవాటైపోయిన ఒక స్ట్రక్చర్ని కానీ దాన్ని వదిలేయాలి. కొన్ని రోజులు వదిలేసి మనం ఇంకేదో చేయాలి. అంటే నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది దీంట్లో అయితే రాజమౌళి గారు. ఎందుకంటే మగధీర చేశాడు ఆయన. తర్వాత నాట్ బెటర్, మగధీర చేశాడు ఆయన, ఇండియా చూసింది ఆయన వైపు. దాని తర్వాత మర్యాద రామని చేశాడు ఆయన. దాని తర్వాత ఏగన్ వెట్ చేశాడు ఆయన. అంటే ఏంటంటే ఇది ఒక జానర్, ఇది ఒక స్ట్రక్చర్ అని ఆయన ఫిక్స్ అవ్వలేదు. బాహుబలి చేసినప్పుడు ఒక ఫార్మేట్, RRRకే సంబంధం ఉండదు. ఎమోషన్ ఈజ్ బట్ ఆయన ఎంచుకున్న విధానం వేరు. అంటే ప్రతిసారి ఆయన మారుస్తున్నాడు దాన్ని. సో హీఈస్ నాట్ గెటింగ్ ఇంటూ స్టక్ ఇంటూ సంథింగ్. ఒక ఫార్మేట్కి అయితే స్టక్ అవ్వట్లేదు. సో ఫార్మేట్ని ఎప్పటికప్పుడు మనం బ్రేక్ త్రూ చేసుకుంటూ వెళ్తేనే యూ విల్ సస్టైన్. అదైతే నా ఫీలింగ్. కమింగ్ బ్యాక్ టు మీ గ్యాంగ్, మీ డిస్కషన్స్ అండ్ బుక్స్ చదవడం గురించి మల్టిపుల్ టైమ్స్ చెప్పారు.
అది ఎట్లా హెల్ప్ అయింది మీకు? బుక్స్ ఆల్వేస్ అంటే విజువలైజేషన్ ఏంటంటే నీకు ఆల్రెడీ నేను ఒక మ్యూజిక్ కొట్టించేసాను, నీకు ఆల్రెడీ ఒక సినిమా తీసాను, నువ్వు పొద్దున్న టికెట్ కొనుక్కొని సినిమాకి వెళ్ళిపోయావు, కూర్చొని చూసావు, నువ్వు ఏమి ఇమాజిన్ చేయట్లా, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇమాజిన్ చేసి నువ్వు ఆల్రెడీ చూస్తున్నావు. అక్కడ బయటకు వచ్చి నువ్వు ఇమాజిన్ కొత్తగా చేయడానికి ఏముండదు. నీకు అదే ఒక పుస్తకం ఇచ్చాను, చదువు సరదాగా అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కావచ్చు, అంటే ఐరన్ ర్యాండ్ బుక్ కావచ్చు, ఇంకో బుక్ కావచ్చు, చలంగారి పుస్తకం కావచ్చు, ఇచ్చాను. అది చదువుతున్నప్పుడు నువ్వు ఆ పుస్తకం ఓపెన్ చేయగానే ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ ఒక పారా ఫినిష్ చేస్తావు. ఫినిష్ చేస్తున్నప్పుడు నీకు అర్థం కాదు, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తావు. ఎందుకంటే నీ విజువలైజేషన్ ఫస్ట్ టైం చదువుతున్నప్పుడు దొరకలేదు ఆ రచయిత. రెండోసారి చదువుతున్నప్పుడు ఏంటంటే ఈసారి విజువల్ చేసుకుంటావు, డెఫినెట్లీ అట్లీస్ట్ 5th టైం అయినా విజువల్ చేసుకుంటావు. సో నీకు సెల్ఫ్ విజువలైజేషన్ అనేది స్టార్ట్ అయింది. అక్కడ ఒక కిటికీ ఉంది, ఆ కిటికీ ఓపెన్ అవ్వగానే ఒక చిన్న గాలి వచ్చింది. ఆ గాలి వచ్చినప్పుడు ఆ చెట్టు ఉండడం వల్ల ఆ చెట్టుకున్న మల్లెపూలు వాసన తీసుకొచ్చింది. యూ విల్ ఫీల్ ఇట్. అది కావాలంటారు బుక్స్, దానికి హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే చాలా మంది స్క్రీన్ ప్లే రైటర్లు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ దే ఆర్ ఇంటూ ద బుక్స్, లాట్ ఆఫ్ బుక్స్. బట్ టెల్ మీ సంథింగ్, బుక్ రైటింగ్ కున్న లాంగ్వేజ్, సినిమా రైటింగ్ కున్న లాంగ్వేజ్ కంప్లీట్లీ వేరే కదా. వర్ణన ఒకటి, అక్కడ ఉన్నంత వర్ణన ఇక్కడ ఒక షార్ట్ లో కమ్యూనికేట్ అయిపోద్ది కదా. సో దట్ ఈస్ నాట్ ఐడియల్లీ. స్క్రీన్ రైటింగ్ నేర్చుకోవాలంటే ఎగ్జాక్ట్లీ బుక్స్ చదవడం అనేది ఎగ్జాక్ట్ గా అయితే హెల్ప్ అవ్వదు కదా అనేది. అంటే ఇప్పుడు మనం ఇలా మాట్లాడుతున్నాం కానీ మన ముందు జనరేషన్ మనకంటే 2G మొబైల్స్ దగ్గర నుంచి మనకు అలవాటైంది. అంటే అప్పట్లో బుక్ రైటర్స్ అడాప్ట్ ఉండేది, అందుకే వాళ్ళు ఇంకా సస్టైన్ అవ్వగలుగుతున్నారు. ఓకే, ఇప్పుడు గట్టిగా రాసే స్క్రీన్ ప్లే రైటర్ యంగ్ బ్లడ్ లో ఎవ్వరు లేరు. ఎందుకు లేరు అంటే వీఆర్ ఫాలోయింగ్ ఇంగ్లీష్ మూవీస్, ఇంగ్లీష్ బ్రేక్ డౌన్, ఇంగ్లీష్ ఓకే దాన్ని ఫాలో అవుతుంది. మేకింగ్ వైజ్ వచ్చేటప్పుడు మనకు ఉపయోగపడుతుంది. బట్ బేస్ మాస్ అనేది ఉంటుంది కదా, బాడీ ఉండాలి కదా. అది క్రియేట్ చేయాలంటే ఒక సినిమా స్ట్రక్చర్ క్రియేట్ చేయాలంటే నీకు కథ తెలిసి ఉండాలి కదా. ఇది ఎక్కడి నుంచి పుడుతుంది? అది బుక్స్ నుంచి పుడుతుంది. నాట్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద సెన్స్, నేను ఎట్లా అంటున్నానంటే ఆ ఫిల్మ్ మేకింగ్ కాదు, 300 పేజెస్ బుక్ అనేది ఒకటి ఉంటే స్క్రీన్ ప్లే మేబీ ఒక 120 పేజెస్. బుక్ ఆబ్వియస్లీ చాలా ఎక్కువ డిస్క్రిప్టివ్ గా ఉంటుంది. అంత డిస్క్రిప్టివ్నెస్ అనేది ఫిల్మ్ కి ట్రాన్స్లేట్ అవ్వదు. సో స్క్రీన్ రైటింగ్ ఈస్ ఎ డిఫరెంట్ స్కిల్, నావెల్ రైటింగ్ ఈస్ ఎ డిఫరెంట్ స్కిల్ అనేది. ఆ రెండు డిఫరెంట్ జోన్లే. బట్ నేనేమంటే దే కాంప్లిమెంట్ ఈచ్ అదర్. రైటింగ్ అనేది ఓవరాల్ గా బేస్ ఉంది కాబట్టి ఇట్ విల్ కాంప్లిమెంట్. కానీ ఇక్కడ పనికొచ్చేది ఎగ్జాక్ట్ ఇక్కడ పనికిరాదు, ఇక్కడ పనికొచ్చేది మళ్ళీ నావెల్ రైటింగ్ లో అంటే సినిమా రాయాలంటే మటుకు మన కథ రాయాలంటే కథ అనేది కథ లేకపోతే ఈరోజు మనం ఎవరు సినిమా చూడలేదు. దాంట్లో వ్యాలిడ్ పాయింట్ లేకపోయినా, వ్యాలిడ్ ఎమోషన్ రాకపోయినా, సో ఎన్ని వ్యాలిడ్ పాయింట్స్, ఎంత కథ నువ్వు సృష్టించగలవు, నీ బ్రెయిన్ సృష్టించగలదు. దానికి ఏదో ఒక నువ్వు ఫుడ్ పెట్టాలి. నీ బ్రెయిన్కి ఫుడ్ పెడతావు అంటే అది తిని దాచుకుని నీకు అవసరమైనప్పుడల్లా ఆ స్టోరేజ్లోంచి నీకు ఆకలేసినప్పుడల్లా బయటకు తీస్తుంది. సో ఇది కావాలి కదా. ఈ బుక్కులు చదివినప్పుడు కేశవరెడ్డి గారి పుస్తకాలు కావచ్చు, లేకపోతే సరస్ సాహిత్యం కావచ్చు, ఇలా చాలా పుస్తకాలు ఉన్నాయి. కేశవరెడ్డి చాలా బాగుంటాయి. ఇవన్నీ ఏంటంటే మనకి బ్రెయిన్ లో పెడతాయి. ఎగ్జాక్ట్లీ వి విల్ నాట్, అంటే ఆ సీన్ తీసి ఇక్కడ పెట్టాం, కానీ రైటింగ్ సెన్స్ వచ్చేటప్పటికి ఆ రచయిత ఎలా ఆలోచించాడు అనేది నీ బ్రెయిన్ ఆలోచించడం మొదలు పెడుతుంది. సో నువ్వు వెన్ యూ ఆర్ రైటింగ్ స్క్రిప్ట్ దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్. సో నేను చెప్తుంది అది. ఇది స్టోరేజ్ అంతా పెట్టుకోని లైబ్రరీలో పెట్టుకుంటే నువ్వు అవుట్పుట్ తీసుకునేటప్పుడు నీ కథకు ఉపయోగపడతాయి. సో అది ఎంత ఫార్మేట్ లో, ఇప్పుడు బుక్ కూడా స్క్రీన్ ప్లే వైజ్ లో చూసుకుంటే నీకు సీక్రెట్ ఫస్టే చెప్పేశాడు అనుకో బుక్ లో, బుక్ మొత్తం చదవు, మనం ఎవరైనా చదవు. ఎందుకు బుక్ మనం హోల్డ్ చేస్తుంది అంటే దే ఆర్ రైటింగ్ ద స్క్రీన్ ప్లే. 100 పేజీలు ఉన్నా నేను చదువుతున్నావు. విశ్వనాథ్ సత్యనారాయణ గారి 600 పేజీలు ఉన్నా చదువుతున్నావు. ఎందుకు చదువుతున్నావు? దే ఆర్ మాస్టర్స్ ఇన్ రైటింగ్ ద స్క్రీన్ ప్లే. అంటే వాళ్ళు బుక్లోనే హోల్డ్ చేసి పెడుతున్నారు మనల్ని. సో దాంట్లో నువ్వు తీసుకునే మెటీరియల్ ఓన్లీ 2.5 hours 2 hours మూవీ చేస్తున్నావు. ఇంత మెటీరియల్ దాచుకుంటే ఇంత మెటీరియల్ మనం సృష్టించగలం. అది నా పాయింట్. అంతే. నేను కేశవరెడ్డి గారిది ఈ ఇయరే లిటరలీ స్టార్టెడ్ న్యూ ఇయర్ అనుకున్నా ఈసారి తెలుగు పుస్తకాలు చదవాలి అని. ఐ రెడ్ మునమ్మ. షార్ట్లు ఉన్నాయి దాంట్లో. ఐ కెన్ చదువుతుంటే నాకు షార్ట్ కనిపిస్తుంది. మీరు చదివారు కదా? చదవలేదు కానీ దాంట్లో ఒక షార్ట్ ఉంటది అనమాట. ఇట్స్ లైక్ ప్రాపర్ మాస్, ప్రాపర్ ఉర మాస్ నావల్ అది. దాంట్లో ఒక టాటూ కనిపించి ఒకటి చచ్చిపోతాడు అనమాట షాక్ వ్యాలీ. అంటే ఏదో గుర్తొచ్చి ఐ కెన్ లిటరలీ సీ దట్ షార్ట్ విత్ వన్ తమన్ మ్యూజిక్ ఆర్ సంతోష్ నారాయణ మ్యూజిక్. ఐ హ్యాడ్ గూస్ బంప్స్ వైల్ రీడింగ్ దట్. మీకు అట్లా బాగా ఇష్టమైన నావెల్స్ ఉన్నాయి. యండమూరి వీరేంద్రనాథ్ గారి కొన్ని పుస్తకాలు ఇష్టం. తర్వాత ఎద్దనపూడి సులోచనారాణి గారి ఇష్టం. చలంగారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ రైటర్. ఆయన రైటింగ్ చాలా ఇష్టం. అంటే ఆయన స్త్రీని ప్రొజెక్ట్ చేసే విధానం నాకు చాలా బాగా నచ్చింది.
అంటే ఆ టైంలోనే ఆయనకి తనకి ఫ్రీడమ్ కావాలి అని ఆయన ఆలోచించిన విధానం నాకు చాలా బాగా నచ్చుద్ది. తర్వాత శ్రీశ్రీ గారు చాలా ఇష్టం. తర్వాత శరత్ సాహిత్యం పుస్తకాల్లో అప్పుడు కోల్కతా రైటర్ ఆయన రాసేవి చాలా బాగుంటాయి యాక్చువల్లీ. దాంట్లో సాడ్ ఎక్కువ ఉంటుంది, అంటే దేవదాస్ రాసింది ఆయన. ఆయన పుస్తకాలు ఇష్టం. ఉన్నారు ఇలా ఇంకా చాలా ఉన్నాయి పుస్తకాలు యాక్చువల్లీ. అయన్ రాండ్ అన్నారు, నాకు ఆర్జీవీ గుర్తొచ్చారు. అయన్ రాండ్ నాకు ఆయన చెప్పిన తర్వాత చదివాను నేను. ఫౌంటైన్ హెడ్ చదివాను. ఫౌంటైన్ హెడ్ ఈస్ వెరీ గుడ్ బుక్. అంటే దానివల్ల కొంచెం మనకు అర్థం అవుద్ది సెల్ఫ్ లవ్ అనేది ఎంత ఇంపార్టెంట్. సెల్ఫ్ లవ్ అంటే సెల్ఫిష్నెస్ కాదు, అది నువ్వు బాగుంటే ఓ 10 మంది ఫుడ్ పెట్టగలవు. లాస్ట్ టైం ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు, అంబానీ పెళ్లి, ఎవరు ఆర్జీవి గారు, ఎంతమంది బతికారు. ఎగ్జాక్ట్లీ వాట్ అయన్ రాండ్ సేస్. అదే చెప్తుంది. ఫస్ట్ నువ్వు బిల్డ్ చేసుకుని నువ్వు ఒక వ్యవస్థ కింద స్టార్ట్ అయితే నీ చుట్టూ ఎంతమంది పని అయినా కల్పించగలవు. నువ్వు దానం చేస్తూ వెళ్తే నీ డబ్బు అయిపోద్ది రోజు. సో క్రియేట్ ద వర్క్. అది రైట్. ఈ నౌ కమింగ్ బ్యాక్ టు యువర్ దట్ ట్రయల్ స్పిరిట్, నేను నిన్ననే ఒక ఇంటర్వ్యూ చూస్తుండే భరద్వాజ్ రంగన్ గారిది రాజ్ కుమార్ హిరానీతో. అండ్ రాజ్ కుమార్ హిరానీ సెడ్ సంథింగ్ లైక్ బ్యూటిఫుల్. దాంట్లో ప్యాషన్ ఒకటి సరిపోదు. నాకు ఫిల్మ్ మేకింగ్ అంటే ప్యాషన్, నాకు జర్నలిజం అంటే ప్యాషన్, లేకపోతే నాకు రైటింగ్ అంటే ప్యాషన్, నాకు పెయింటింగ్ అంటే ప్యాషన్. ప్యాషన్ సరిపోదు, యూ నీడ్ అబ్సెషన్ అని. ప్యాషన్ ఉంటే ఇట్ విల్ పుష్ యూ టు వన్ లెవెల్, బట్ సక్సెస్ అయిపోతావు ఒక పాయింట్లో. సక్సెస్ అయిపోయాక కూడా ఇఫ్ యూ హ్యావ్ టు కీప్ గోయింగ్, దట్ ప్యాషన్ విల్ డై డౌన్. సక్సెస్ అయ్యాక కూడా ఇఫ్ యూ హ్యావ్ టు కీప్ గోయింగ్, యూ నీడ్ అబ్సెషన్. సో హౌ డూ యూ లుక్ ఎట్ దిస్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్యాషన్ అండ్ అబ్సెషన్? బికాస్ ఫిల్మ్ మేకింగ్ అనే ఫీల్డ్లో దేర్ ఆర్ నో సర్టనిటీస్. మీరు చెప్పినట్టే నల్లదమయతి సినిమా లాగా పాపం సినిమా అప్రూవ్ అయిన రోజు ఆ డైరెక్టర్ ఎంత హ్యాపీ అయి ఉంటారు, బట్ ఇట్ డింట్ టేక్ ఆఫ్ కదా. సో అట్లా ఏది కూడా చివరికి వచ్చే వరకు యూ డోంట్ నో వెదర్ ఇట్ విల్ హ్యాపెన్ ఆర్ నాట్ అని చెప్పి. ఇన్ని అన్సర్టనిటీస్ ఉన్న ఒక ఫీల్డ్లో ప్యాషన్ ఒక్కటి సరిపోదు అని నేను నమ్ముతా. వన్ హ్యాస్ టు బి, ఇప్పుడు మీకు ఐఎమ్ అజ్యూమింగ్ ఆ ట్రయల్స్ పీరియడ్లో ఫినాన్షియలీ కూడా మీరు ఒక లెవెల్కి స్టెబిలిటీ ఉన్నప్పటికీ మీరు జాబ్లో ఉన్నప్పుడు ఉన్నంత స్టెబిలిటీ అయితే ఖచ్చితంగా ఉండదు. అండ్ వీ యాజ్ హ్యూమన్ బీయింగ్ వీ నీడ్ మనీ. ఎవరెంత చెప్పినా ప్యాషన్ ఫుడ్ పెట్టదు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనీయే ఫుడ్ పెడుతుంది. సో హౌ డు యూ లుక్ ఎట్ ప్యాషన్, అబ్సెషన్? ఎంత అంటే నేనేమంటానంటే డోంట్ డివేట్ యువర్ సెల్ఫ్. ఓకే, నువ్వు ఒక మంచి రైటర్వి, నీకేంటంటే చాలా డివియేషన్స్ ఉన్నాయి, నువ్వు ఎంత గొప్పగా రాయలేవు. అలాగే నేనేమంటున్నానంటే 3 విషయాలు ఇక్కడ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఫస్ట్ డోంట్ యువర్ ఫోకస్. అంతే. నేను ఇది కొట్టే వరకు నేను వేరేది ముట్టుకోను. నేను పెళ్లి చేసుకోను. ఎందుకంటే నాకు వద్దు. ఇప్పుడు నేనే లాటరీ కొడుతున్నప్పుడు వేరే దాన్ని తీసుకొచ్చి ఒక బిడ్డనో 2 బిడ్డలనో కానీ దాన్ని పోషించలేక, నన్ను నేను పోషించలేక నా ప్యాషన్ పోయింది. ఇప్పుడు నేను చేద్దామని వచ్చింది సినిమా, నాకు వయసు వచ్చింది కదా అని పెళ్లి చేసుకున్నా. వయసు ఆగదు కదా, ఒకళ్ళనో 2 పిల్లలు అంటాం. ఇప్పుడు ప్యాషన్ పోద్ది బయటికి, అవుట్ ఎగ్జిట్. సో ఫస్ట్ ఫోకస్ ఉండాలి. రెండోది మేనేజ్మెంట్ ఈజ్ ద ఫస్ట్ క్రైటీరియా బ్రో, మనం ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ. ఎందుకంటే సిచ్యువేషన్ బట్టి నువ్వు ఎలాగా దాన్ని హ్యాండిల్ చేయగలవు అని నీకు తెలిసి ఉండాలి ఖచ్చితంగా, లేదంటే దొరికిపోతుంది. సో అంటే ఇప్పుడు సినిమా ఏముంది ఉంటే చాలా హడుల్స్ ఉంటాయి. ఒకడు ఉంటాడు, ఇది నీ సినిమా ప్రాజెక్ట్ ఎక్కడకుండా చూద్దాం అనుకుంటాడు, లేదా ఇంకొకడు ఉంటాడు నువ్వు కరెక్ట్ కాదని చెప్పేవాడు ఉంటాడు. ఇలా 100 జరుగుతూ ఉంటాయి ఇక్కడ. బట్ యు ఆర్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ బికాస్ యు ఆర్ ద డైరెక్టర్. అంటే నీ కమాండ్లో 24 క్రాఫ్ట్స్ ఎంత ఉంటాయో దాని మించి అట్లా మేనేజ్ చేయగలిగే ఒక క్యాపబిలిటీ ఉండాలి, డెఫినెట్లీ ఉండాలి. సో ఆబ్వియస్లీ నీ సినిమా ఓకే అయింది, నీ కథ నచ్చే కదా ఓకే చేస్తాడు. ప్రాసెస్ నువ్వు అన్నది ఇందాక ఏంటి, అది డెలివరీ అయ్యే వరకు మనం చెప్పలేం, బయటకు వచ్చే వరకు ఒక నమ్మకం ఉండదని. ఆ నమ్మకం లేదు అనుకుంటాం చూసావా, అంటే ఎవరికి ఉండదు చూసావా, దాన్ని క్రియేట్ చేసి దాన్ని మేనేజ్ చేయడమే అంతే. సో దట్ లీడ్స్ యూ టువర్డ్స్ ద సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్, ఎనీథింగ్. ఈ 3 పాయింట్లు లేకపోతే చాలా కష్టం ఇక్కడ. ఎవ్రీడే టాస్క్ బ్రో. ఒక రోజు రిలాక్స్ అయిపోతే సినిమా అయిపోయిందంటే కాదు. ఎవ్రీడే యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ నెక్స్ట్ డే. నువ్వు ఎవరిని డీల్ చేయబోతున్నావు రేపొద్దున్న. హీరోని కాకుండా 100 మంది ఆర్టిస్టులు ఉంటారు. యూఆర్ గోయింగ్ టు డీల్ విత్ దెమ్. 100 ఈగోస్, 100 నెంబర్ ఆఫ్ ఈగోస్ ఉంటాయి. నువ్వు అనుకున్నది నువ్వు కథ చెప్పినప్పుడు ఒకటి రాదు, ఎక్విప్మెంట్ యూ హ్యావ్ టు మేనేజ్. పూరి గారు దాంట్లో నాకు చాలా, అంటే ఎవరు చెప్పారు నాకు, మేము అప్పట్లో వర్కింగ్ ఇంకా లెర్నింగ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు చెప్పారు ఏంటంటే, ఆ రోజు లొకేషన్ లేకపోయినా ఆయన చేస్తాడంట షాట్, ఆ రోజు ఆర్టిస్ట్ లేకపోయినా సీన్ ఫినిష్ చేస్తాడంట. దానికి చాలా గట్స్ ఉండాలంటారు, ఎందుకంటే ఈ సేవింగ్ ప్రొడక్షన్ మనీ. ఆర్టిస్ట్ లేడు నేను ప్యాకప్ చెప్తా అంటావు 5 నిమిషాలు, కానీ ఈ కెన్ మేనేజ్ దట్. ఆ ఆర్టిస్ట్ లేని సీన్ కూడా చేయించాలి.
సో అది రావాలంటాను నేను. ఆ కమాండ్ నేర్చుకుంటే మనం విల్ బి వెరీ హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్. సూపర్. మీరు చెప్పిన ఆ పూరి జగన్నాథ్ గారి నేనింతే డైలాగ్ గుర్తొచ్చింది. నేనింతే అందరూ పూరి జగన్నాథ్ గారిని ఆ మాస్ హీరోయిజం పంచడం దానికి చూస్తారు కానీ ఐ థింక్ నేనింతేలో ఉండే ఆ లవ్ ట్రాక్ ఏదైతే ఉందో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాక్టికల్ పోర్ట్రేయల్స్ ఆఫ్ లవ్ అండ్ రిలేషన్షిప్స్. అంత ప్రాక్టికల్ అవుట్లుక్ ఉంటుంది దానికి. ఆ క్యారెక్టర్ రవి అనే క్యారెక్టర్ ఇలాంటి ఒక విషయం చెప్తాడు ఆ అమ్మాయికి. ఒక రిలేషన్షిప్ అనేది ఎప్పుడన్నా కూడా సస్టైన్ అవ్వాలంటే 3 విషయాలు ఉండాలి. ఒకటి మనీ, ఇంకోటి టైం, ఇంకోటి లవ్. నేను నీకు ఇప్పుడు లవ్ మాత్రమే ఇవ్వగలుగుతా, డబ్బు ఇవ్వలేను, టైం ఇవ్వలేను. అందుకే ఈవెన్ దో షీ వాంట్స్ టు గెట్ మ్యారీడ్, నేను పెళ్లి చేసుకోను అంటాడు. ఆమె వచ్చి నన్ను ఎక్కడికన్నా తీసుకెళ్ళిపో, మనం లేచిపోద్దామంటే సరే నేను మా అమ్మని తీసుకొస్తా, నేను నిన్ను వదిలిపెట్టి మా అమ్మని వదిలిపెట్టి నేను రాలేను. లైక్ ఇవి పెద్ద పెద్ద సినిమాల్లో కూడా యాక్చువల్ లవ్ స్టోరీస్లో కూడా ప్రాక్టికాలిటీ అనేది ఒకటి మిస్ అవుతూ ఉంటుంది. బట్ ఆయన నేనింతి అనే సినిమాలో అది అంత బ్యూటిఫుల్ గా రిలేషన్షిప్ ట్రాక్ ని అంత బ్యూటిఫుల్ గా చూపించారు. అవును. అంటే ఆ రవి లాంటి క్యారెక్టర్ చాలా తక్కువ మంది చూస్తాం ఇక్కడ. ఎందుకు అంటే మనకు వయసు వస్తుంది బ్రో, ఏది వస్తుంది, ఆ ఫ్యాక్టర్ మనం ఆపదు. కొన్ని విషయాలు ఫ్యామిలీ ఉంటుంది, మనం ధైర్యంగా వెళ్ళి చాలా మంది చెప్పరు ఏంటంటే చేసుకుంటావో చేస్తావో పెళ్ళి అని అడుగుతారు. అండ్ మనకి ఎందుకు ఆ పెళ్ళి అనేది ఇప్పుడు జనరేషన్ అప్పుడు మనం ఉన్న అంటే మేమున్న ఒక 24-25 ఆ టైం. ఇప్పుడు నా ఏజ్ 35 అంటే ఒక 10 years బిఫోర్ చెప్తున్నాను నేను వచ్చినప్పటికి. అప్పటికి మాకేంటి, ఇప్పుడు నా ఫ్రెండ్స్ బ్యాచ్ అందరికి పెళ్ళి అయిపోయినాయి, ఇద్దరు పిల్లలు. మా అమ్మ చూసినప్పుడల్లా అనుకుంటుంది నా చిన్నోడు పెళ్లి చేసుకోలేదు, పెళ్లి చేసుకుంటే బాగుండేది. ఇప్పుడు నేను హ్యాపీ యాక్చువల్లీ పర్సనల్లీ. ఎందుకంటే ఓకే నేను 40 వచ్చినా చేసుకుంటాను, నాకు ప్రాబ్లం లేదు. బట్ యాజ్ ఆఫ్ నో నేను డైరెక్టర్ అయిన తర్వాత ఒక స్టెబిలిటీ, ఓకే నౌ ఐ కెన్ డూ. అంటే ఇంకొకరికి నేను తిండి పెట్టగలిగే స్థాయిలో నేను ఉన్నాను, ఫ్రెండ్ని అడుక్కోకుండా. అండ్ ఫోకస్ కెరియర్ మీద నేను కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక సినిమా తీసాను, రేపు పొద్దున్న రిలీజ్ అవుద్ది, అది మంచి సక్సెస్ అయింది అనుకో, నాకు ఒక నమ్మకం వస్తుంది దాని మీద, ఓకే క్రియేటివ్ పర్సన్గా. సో ఐ కెన్ ఎంటర్టైన్ వన్ మోర్ పర్సన్ ఇన్ మై లైఫ్. అప్పటి వరకు నన్ను నేను ఎంటర్టైన్ చేసుకుంటే చాలు. సేమ్ థింగ్ ఎస్జే సూర్య కూడా చెప్తారు. అండ్ మా సాయిదీప్ చెప్తాడు, మా కెమెరామ్యాన్. ఎస్జే సూర్య ఏదే చెప్తాడన్నా, పెళ్లి చేసుకోను నేను పెద్ద స్టార్ అయ్యేదాకా అని, నేను కూడా పెళ్లి చేసుకోను అని. సేమ్ థింగ్ ఆల్సో సేస్. సో దిల్రుబాకి స్టార్టింగ్ పాయింట్ ఏంటి, ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందంటే యాక్చువల్లీ అంతకు ముందే నా దగ్గర ఈ ఐడియా అయితే ఉంది. వన్ ఆఫ్ ద బిగ్ పర్సన్, అంటే ఇప్పుడు కాదు పేరు చెప్పకూడదు ఎందుకంటే వాళ్ళు ఎలా తీసుకుంటారో నాకు తెలియదు. హీ సపోర్టెడ్ మీ అలాట్. అతను ఇచ్చిన ఇన్స్పిరేషన్, అతను ప్రతిరోజు నాతో కూర్చుని ఆ డిస్కషన్. ఇప్పుడు తర్వాత రిలీజ్ తర్వాత చెప్తాను. అతను పర్మిషన్ తీసుకుని చెప్తాను, పర్మిషన్ లేకుండా ఎందుకంటే నాకు పేరు వద్దు, బట్ ఐఎమ్ క్యూరియస్ టు నో వై అనే దానికి. అందుకని అదే అతను మేమిద్దరం కలిసి ప్రాజెక్ట్ చేద్దామని స్టార్ట్ జర్నీ. అది బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ అతను. అయితే అతనికి ఐడియా నచ్చింది. కాఫీ షాప్లో ఇద్దరం కూర్చొని సాయంత్రం కాఫీలు తాగుతుండేవాళ్ళం. సో హీ యూజ్డ్ టు ట్రీట్ మీ లైక్ ఏ బ్రదర్. ఈ కథ అంతా రెడీ అయిపోయింది, ఒక లేయర్ స్ట్రక్చర్ ఫామ్ అయిపోయింది. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఏంటంటే జర్నీకి నో ఈగోస్ నథింగ్. ఏంటంటే ఆ టైంకి ఎక్కించడం అవ్వదు. ఏంటి ఎటువంటి కారణం? అంటే నాకన్నా ఈజ్ వెరీ గ్రేట్ పర్సన్. అయితే అది జరగలేదు. అది జరగపోయిన తర్వాత బయటకు వచ్చాను. ఇంకా ఒక ఫ్రెండ్లీ నేచర్లోనే బయటకు వచ్చాం. అతను సపోర్ట్ చేశాడు. నీకు ఏ టైంలో ఏ పాయింట్ ఆఫ్ టైంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా దగ్గర నుంచి 100% నీకు సపోర్ట్ ఉంటుంది. ఇప్పటికీ నన్ను బ్రదర్లకు సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. సో ఇది వచ్చేసిన తర్వాత నేను ఈ ప్రాజెక్ట్ ఎక్కించాలి. ఎలా ఎక్కించాలి? సో ఎందుకంటే రైటింగ్ మానేశాను. 1.5 year అయిపోయింది. మనీ జనరేట్ అవట్లా. అప్పుడు దాకా ఏంటి, ఒక క్రైసిస్లోంచి మళ్ళీ కొంచెం రైటర్గా ఎస్టాబ్లిష్ అయ్యి ఒక 3 lakhs 4 lakhs మంత్లీ జనరేట్ చేసుకునే స్థాయికి వచ్చి మళ్ళీ 1.5 year సినిమా ఒప్పుకోవడం వల్ల డ్రాప్ అయిపోయింది మొత్తం. వన్స్ మనం డైరెక్టర్ అవుతామంటే నోబడి విల్ ఎంటర్టైన్ us. 1.5 year లో పేమెంట్ లేదా? సపోర్ట్. కానీ ఆగిపోయిన తర్వాత సడన్ గా ఆగిపోతుంది. ఆ రికరెంట్ అమౌంట్ కూడా అయిపోతుంది కదా. సో ఏంటంటే మనకి ఏంటంటే బేసిక్ కాంటాక్ట్స్ తక్కువ. సో రైటింగ్ ఎవరు పిలవలేదు, మనం వెళ్ళట్లేదు. మళ్ళీ 3 నెలలు ఇంట్లో ఖాళీ కూర్చున్నాం, ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నాం, మళ్ళీ అప్పులు అడుగుతున్నాం, ఇవన్నీ జరుగుతున్నాయి. అస్సలు దీనికి 2 పాయింట్లు ఉన్నాయి. నా ముందు ఆప్షన్లు 2 ఉన్నాయి. ఈ సినిమాని తీసి పక్కన పెట్టడం, మళ్ళీ రైటర్గా రోడ్ ఎక్కడం, బండి వేసుకుని ప్రతి ఆఫీస్కి వెళ్ళడం. నేను సినిమా డైరెక్షన్ చేయట్లా, నాకు రైటింగ్ ఇవ్వండి అని అడగాలి. ఈ 2 ఆప్షన్లు పెట్టుకుని కూర్చున్నా. ఒక రోజు కూర్చుని ఏం చేద్దాం, అసలు తీసుకెళ్దామా ఫార్వర్డ్కి, తీసుకెళ్దాం. ఒక ఫ్రెండ్ని కలవడానికి ఆదిత్య ఎంప్రెస్కి వెళ్తే కిరణ్ గారు వాకింగ్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తే? ఇక్కడ మన ఆదిత్య ఎంప్రెస్ అని ఉంది కదా,
షేక్పేటలో. ఓకే. అక్కడ నేను ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళా. వాకింగ్ చేస్తుంటే హాయ్ బ్రో గుర్తుపట్టాడు. ఎప్పుడో స్టోరీ చెప్పాను కదా ఆయనకి అమ్మడానికి, ఆయన గుర్తుపట్టాడు హాయ్ బ్రో అని. ఓ 2-3 రోజులు అలా జరిగింది. తర్వాత ఆయన SR టీజర్ రిలీజ్ అయింది. దాంట్లో డైలాగ్ ఉంటుంది, ఏం బ్రో మీ గర్ల్ ఫ్రెండ్స్ లేరా వాళ్ళకి నడుములు లేవా అనే డైలాగ్. ఆ డైలాగ్ మోడ్యులేషన్ చూసి నాకు నచ్చాడు ఆయన. భలే చెప్పాడు రా ఆయన అనుకుని చెప్పి నా డిపార్ట్మెంట్ మొత్తం ఫోన్ చేసి పిలిచా, నీకు ఎన్న కట్ చెప్దాం అనుకుంటున్నాను. ఓకేనా షూరా క్లారిటీ ఉందా, నువ్వు రాసేదేమో ఈ మీటర్లో ఉంటుంది, ఒక డైలాగ్ ఇన్ని నువ్వు చెప్పేస్తున్నావు అంటే, లేదు సినిమా చూద్దాం వెళ్ళి పదన్నాను. సినిమా రిలీజ్ అయింది, SRకి వెళ్ళాం. చూసిన తర్వాత మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం ఉన్నారు, లేదు నీ చాయిస్ కరెక్ట్, నువ్వు కంగారు పడ్డావు అనుకున్నావు టీజర్ చూసి, బట్ నువ్వు కెట్టగారు చెప్పేచ్చు. అయితే ఫోన్ చేశాను ఆయన, ఫోన్ చేసి ఇలాగా కట్ చెప్పాలండి అంటే, వచ్చి చెప్పమ్మా చెప్పు కరు, నేను ఈవినింగ్ రాయచోట వెళ్తున్నాను. అప్పటికి ఎంత ఉంది, ఇంకా 3 hours ఉంది. సో నాకు 40 minutes ఉండి కట్ చెప్పేస్తాను వచ్చంటే, సరే వచ్చాము. కిందకు వచ్చాను, బండి స్టార్ట్ అయితే పెట్రోల్ లేదు దాంట్లో, జేబులో డబ్బులు లేవు. కోవిడ్ టైం, అది కోవిడ్ ఆ టైం అయిపోతున్న టైం. అయితే ఎవరికి ఫోన్ చేసినా ATMలు లేవు, ఏమీ లేవు. ఇంకా నాకు ఏం చేయాలో తెలియదు. రన్నింగ్ షూ ఉంటే జాగింగ్ షూ అది వేసుకున్నా. 7 kilometers నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆయన ఇంటి దగ్గరికి. ఆయాసపడుతుంటే ఏమైంది ఏం లేదు సార్, ఏం లేదు అంటే కింద పార్క్ అని చెప్పలేం కదా ఇవన్నీ. ఇలా నడిచి వచ్చాను సార్ అని. ఇలా పార్క్లో కూర్చుంటే చెప్పడానికి అంటే స్టార్ట్ చేసిన ఒక 10 నిమిషాలకి ఆ పాప నచ్చలేదేమో అనుకుని ఫిక్స్ అయిపోయింది. ఇంకా పైకి వెళ్ళి కాఫీ తాగుదామని అనుకున్నాం అన్నారు. సరే పైకి వెళ్ళాం, కాఫీ తాగుతున్న వెంటనే 40 minutes చెప్పగానే చెప్పాడు, లేదు ఈ సినిమా మనం చేస్తున్నాం. మిగతాది కూడా ఏంటంటే, ఇప్పుడు ఏమొద్దు, నేను ఈ సినిమా చేస్తున్నాను ఫిక్స్ అంతే, నీ పాయింట్ అని అక్కడ వచ్చేసింది. నేను ఊరు వెళ్తున్నాను, మళ్ళీ కలుద్దాం వచ్చిన తర్వాత, ఇంక ఈ సినిమా ఎవరికి చెప్పక నేనే చేస్తున్నాను అంతే. కిందకు వచ్చి బయటకు నడుచుకుంటే మళ్ళీ వెళ్ళిపోవాలి. నా ఆనందం ఏంటంటే కిరణ్ ఒప్పేసుకున్నాడు. ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పారు కిరణ్ ఒప్పేసుకున్నాడు రా సినిమా అంటే, సరే ఎక్కువ ఎక్సైట్ అవ్వకు, నువ్వు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి మాట్లాడదాం అన్నారు. మళ్ళీ ఇలా గేట్ బయట నడుచుకుంటూ వెళ్ళాలి కదా, కిరణ్గా కార్ వచ్చాగింది. అది బ్రో దింపనా అన్నారు. మళ్ళీ అక్కడ నా దగ్గర ఏం లేవనుకుంటారేమో, అంటే ఇది కనీసం బండి కూడా లేదని డౌన్ అవుతాయేమో. అక్కడ లేదు బ్రో, బండి ఎదరపెట్టాను, బండి వేసుకుని వెళ్ళిపోతాలే అన్నా. అంటే పాపని తెలియదు. ఆయన సరే బ్రో అయితే బాయ్, జాగ్రత్త కలుద్దాం అన్నారు. ఇది ఫస్ట్ జరిగింది ఆయనతోటి. తర్వాత నుంచి ఇంకా ఆయన టేకప్ చేసుకున్నాడు. ఇది ప్రొడ్యూసర్ని ఇవ్వడం కానీ, సరిగమలు వచ్చిన తర్వాత ప్రొడక్షన్ సైడ్ నుంచి సరిగమలు వచ్చిన తర్వాత ప్రాజెక్ట్కి ఎటువంటి ఎఫెక్ట్ అవ్వకుండా కరుణ్ ఏం తీయాలనుకుంటున్నాడో అది తీసే స్పేస్ ఇచ్చాడు ఆయన. ఇది కావాలి నాకు, నీకు వస్తుంది, నువ్వు చేసుకో సినిమా. ఈ ఫ్రీడమ్ అయితే ఆయన దగ్గర వచ్చింది. ఓకే, ఇది ఇంతకు ముందు దిల్రుబాకి ముందు ఎప్పుడన్నా హ్యావ్ దేర్ బీన్ ఇన్స్టెన్సెస్ మీకు ఈ సినిమా జరగబోతుంది అని తెలిసి బట్ జరగకుండా ఉండడం అట్లాంటివి జరిగినాయా? లేదు. సో దిస్ ఇస్ లైక్ యువర్ ఫస్ట్ యాక్సెప్టెన్స్ కిరణ్ దగ్గర వచ్చింది, ఈ సినిమా చేస్తున్నాం మనము అని. నేను పెద్దగా ఏం తిరగలేదు బ్రో, ఖర్చు చెప్తానని ప్రొడక్షన్ అసలు ఎప్పుడు తిరగలేదు. ఓకే, నేను కలిసింది కిరణ్ గారితో సినిమా చేస్తాను. ఈ సినిమా డైరెక్ట్ గా ఆయన దగ్గరికి, అంటే ముందు కాకుండా ఈ దగ్గరికి వెళ్ళింది, నేను డైరెక్ట్ గా సినిమా చేస్తాను. ఓకే, కథ అప్రూవ్ అయిన దానికి సినిమా సెట్స్ పైనకి వెళ్ళిన దానికి ఆ మధ్యలో ఎంత గ్యాప్ వచ్చింది? వాట్ వాజ్ ఆయనకి లైనప్ చాలా ఎక్కువ ఉంది బ్రో. ఏదంటే 2021 అక్టోబర్లో మాకు ఆఫీస్ ఇచ్చారు మళ్ళీ ఆయన, రవి గారు ఇచ్చిన తర్వాత ఆయన లైనప్ ఏంటంటే చాలా అప్పటికే ఉండిపోయినాయి. లైనప్ వల్ల లేట్ అవుతూ డిలే అవుతూ వచ్చింది. ఒక 1 year డిలే అయింది. 22 పోయింది, 23 సెట్స్ మీదకి వెళ్ళాం. ఇది 23 మార్చిలో పూజ అయింది. తర్వాత ఇక్కడ ఒక ఏప్రిల్లో 3 రోజులు చేసాం ఇక్కడ. తర్వాత మ్యాంగ్లూర్ ఫస్ట్ షెడ్యూల్ ఎంత 43 days చేసాం కంటిన్యూస్. దాని తర్వాత తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 3 months 4 months గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్లో ఏంటంటే మ్యూజిక్ కొట్టించుకున్నాం, పాటలు రెడీ చేసుకున్నాం నేను. తర్వాత మళ్ళీ సెకండ్ షెడ్యూల్కి వెళ్ళాం. అది ఒక 20 days చేసి ఉంటాం, 22 days. అది బాగానే వచ్చింది, అది అయిపోయింది. ఒక 10 days బ్యాలెన్స్ పడింది. ఆ తర్వాత ఆర్టిస్ట్ డేట్లన్నీ క్లమ్జీ అయిపోయింది, దారుణం. సో అప్పుడు కాస్ట్ స్టార్ట్ అయింది. ఇది అప్పుడు కాస్ట్ స్టార్ట్ అయిందా? 10 days కాస్ట్ స్టార్ట్ అప్పుడు కాస్ట్ స్టార్ట్ అయింది. ప్లానింగ్ అదే, ఈ సినిమా ఎండ్ అవుతున్న ప్రాసెస్ లో కాస్ట్ స్టార్ట్ చేయాలి. సో ఈ 10 days బ్యాలెన్స్ అలా పడిపోయింది. కార్ రన్నింగ్ బాగా జరిగింది. ఇది షూటింగ్ వాళ్ళు మ్యాంగ్లూరులోనే చేశారు. సో ఊరు సెట్ అక్కడ ఫినిష్ చేసుకుని వాళ్ళు వచ్చారు. ఇంకా డిలే అవుతుంది. సో కిరణ్ గారు కూర్చోబెట్టి మాట్లాడారు. 1-2 years అయిపోతుంది అంటే నా కోసం ఆయన ఆల్మోస్ట్ 2022 ఎండింగ్ నుంచి ఆయన వదిలేసాడు నాకు డేట్. ఇది మేక్ ఓవర్ అవడం కోసం,
తర్వాత ఆయన లుక్స్ మార్చడం కోసం వీటన్నిటి కోసం నాకు టైం ఇచ్చాడు, చాలా టైం ఇచ్చాడు. బట్ ఏంటంటే అప్పటికి ఇంకా డిలే అవుతుందన్న ఒక్క థాట్ తోటి కావాలి ఫస్ట్ వచ్చింది అంతే. ఇంపేషెంట్ అయ్యారు ఎప్పుడన్నా? లేదు బ్రో, లేదు. అంటే అవుతాం, డెఫినెట్లీ అవుతాం. ఎమోషన్ మనం అంతే కదా, మనుషులమే కదా. కోపం వస్తుంది, చిరాకు వస్తుంది, అవ్వట్లేదు ఏంట్రా అనిపిస్తుంది, అన్నీ ఉంటాయి. కాకపోతే ఏంటంటే టైం నీకు నేర్పించేది అంటే ఓపిక్గా ఉండి, నీకు అంతకు మించి ఇంకో చాయిస్ లేదు. చాయిస్ లేదు కాబట్టి ఉండాలి, నువ్వు ఉండాలి అంతే. ఏ విషయమైనా, నాట్ ఓన్లీ సినిమా, ఎనీథింగ్. నువ్వు ఓపిక్గా లేకపోతే, నువ్వు ఆవేశపడిపోతే, కట్టలు దించేసుకుంటే ఏమీ రాదు. కూర్చోడమే సైలెంట్గా, పని చేసుకోవడం, ఫోకస్డ్గా ఉండడం, ఇంకేమైనా మనం బెటర్మెంట్ ఆఫ్ ద ఫిల్మ్ చేయొచ్చని ఆలోచించడం, టీంతో డిస్కషన్లు పెట్టుకోవడం, నెక్స్ట్ ఏం చేద్దాం, షెడ్యూల్ ఎలా ఫర్దర్గా వెళ్దాం. నాకు మళ్ళీ నేనింతేలో ఒక డైలాగే గుర్తొస్తుంది. క్యారమ్ బోర్డ్ సీన్ ఉంటుంది కదా, వేణుమాధవ్కి ఎక్స్ప్లెయిన్ చేశారు. క్యారమ్స్ పెట్టి కొట్టి, ఇక్కడ ఒక విషయం ఇక్కడ కొడితే ఏది ఎట్లా వెళ్తుందో తెలీదు, కాన్సిక్వెన్సెస్ అట్లుంటాయి. నాకు మీది ఐ వాంట్ టు నో దిస్ బికాస్ 21లో మీరు యాక్సెప్ట్ చేశారు. ఆఫ్టర్ దట్ Kiran had a terrible run. Okay, some 3-4 films, they were bad films and none of them worked kuda. Like none of them ante I think Vinaro Bhagyam Vishnu Kada was decent. But మిగిలినవి there was అదే టైంలో there was lot of trolling going on. ఒక 2 సినిమాలు కమర్షియల్లీ they didn't do well. ఇదంతా జరుగుతున్నప్పుడు మీకు తెలుసు కదా హౌ ఇండస్ట్రీ ఫంక్షన్స్ అనేది. అండ్ మీది లైనప్ లో సమ్ 4th ఫిల్మ్ 5th ఫిల్మ్ ఉంది కదా, ఆ టైం అప్పుడు హౌ ఆర్ యూ, మీ హెడ్ స్పేస్ ఏంటి? ఇది జరుగుతుంది యాక్చువల్లీ నా మైండ్ సెట్ ఒకటే బ్రో. నా మైండ్ సెట్ ఇప్పుడు నా ఫోకస్ ఏంటి, నువ్వు రాసుకున్న కథ బలంగా ఉందా లేదా. ఇదే ఎస్ఆర్ హిట్ కొట్టాడు ఆయన, ఇదే వినర భాగ్యం హిట్ కొట్టాడు ఆయన. ఈ మధ్యలో ఏం ఫ్లాప్లు పడి, మొత్తం బాగానే ఆడింది. ఈ మధ్యలో ఏం ఫ్లాప్లు పడి, అదే హీరో కదా, డైరెక్టర్ మారాడు, కథ మారింది. ఇప్పుడు అదే హీరోని, అదే నువ్వు ఏ ప్లేస్మెంట్లో పెట్టినా ఈ 9 సినిమాల్లో అదే హీరో నీకు కనిపిస్తాడు. ఆ 9 సినిమాల్లో 10వ సినిమాలో నాతో కలిపి డైరెక్టర్ మారారు అంతే, కథలు మారినాయి అంతే. ఇక్కడ అంటే ఇక్కడ ఫెయిల్యూర్ అయింది ఆ కథలు తప్పించి ఆ మనిషి కాదు. అంటే ఆ కథ నచ్చకపోతే అసలు ఆడదు ఆడియన్స్ ఫిక్స్ అయితే కనుక దానికి ఏం చేయలేము మనం. అంత మాత్రాన మనం ఇప్పుడు కిరణ్ ఏమైంది, ఇప్పుడు 8 సినిమాలు 9 సినిమాల్లో ఏయో 2-3 తగిలి గట్టిగానే తగిలి దెబ్బలు, ఒక 5-6. నా హీరో నేను చూపించాలనుకునే యాజ్ అ డైరెక్టర్ నా విధానం వేరు కదా, నేను ఎందుకు భయపడాలి వాళ్ళని చూసి అంటాను. అంటే వాళ్ళని చూసి కాదు, ఇండస్ట్రీ ఫంక్షన్ లైనప్లు మారిపోతుంటాయి. మనం మాట్లాడుకున్నాం కదా, సర్టనిటీస్ ఏది ఎక్కడ అది జరిగితే ఇక్కడ ఎట్లా ఎఫెక్ట్ అవుతుందో తెలియదు కదా, ఆ రిస్క్ అనేది ఒకటి ఉంది కదా. అందుకని మధ్యలో నన్ను ఒకసారి కూడా అడిగారు ఏంటంటే, ఇది రూల్స్ రంజన్ పోయిన తర్వాత మనది ఎక్కుతుంది యాక్చువల్లీ లైనప్ లో ఉంటే చూసుకో, మరి ముందుది పోయింది కదా. నేను అన్నాను ఏం ప్రాబ్లం లేదు, ఇంకా అది నాకు ప్లస్ చేస్తుంది. ఎందుకంటే నేను కొంచెం హిట్ కొట్టినా ఆడియన్స్ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతాను. ఇప్పుడు హిట్ కొట్టింది, నేను దాన్ని నిలబెట్టానంటే నన్ను ఇంకా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతాను. దట్స్ ఇట్, అంతే. మనకి యాడ్ అప్పే తప్పించి అంటిల్ అన్లెస్ వీ డిడ్ ద స్టూపిడ్ ఫిలిం, అనుకునే ఫిలిం తీస్తే తప్ప ఆడియన్స్ అయితే తిట్టడు మనల్ని. అదే కిరణ్ ఇస్ సేయింగ్ ద సేమ్ థింగ్, లైక్ అఫెండ్ చేయకపోతే చాలు, వాళ్ళని ఇబ్బంది పెట్టకపోతే చాలు అని. టెల్ మీ దిస్, నేను మన కిరణ్ని కూడా ఈ క్వశ్చన్ అడిగా, బట్ ఐ వాంట్ యూ టు ఆన్సర్ ఇట్ బికాజ్ మీరు రైటర్ కాబట్టి. ఓకే, ఆ క్యారెక్టర్కి ఒక ఐడియాలజీ ఉంది దట్ నేను సారీ చెప్పను, థ్యాంక్ యూ చెప్పను అని, అండ్ ఒక పాయింట్ని పట్టుకున్నారు. డూ యూ థింక్ దట్ పాయింట్ ఈజ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు సస్టైన్ అ 2.5 hour narrative? వెరీ స్ట్రాంగ్ ఎనఫ్. ఎందుకంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ అనేది ఆ క్యారెక్టర్ ఒకటే బతకట్లా, దాని చుట్టూ దానికి రిలేటెడ్ అయిన క్యారెక్టర్లు ఒక 4-5 తిరుగుతూ ఉంటాయి. దీనివల్ల ఎఫెక్ట్ అయ్యే పీపుల్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ ఎఫెక్ట్ అవుతున్న ప్రతిసారి వీడినే టార్గెట్ చేస్తారు. దే టాక్ టు హిమ్, దే ఫైట్ విత్ హిమ్, దే వాటిని ఇగ్నోర్ చేయడం కానీ ఏదైనా జరుగుతూ ఉంటుంది. సో చాలా డ్రామా ఉంది అక్కడ, అది చెప్పడానికి, ఆ పాయింట్ చెప్పడానికి. ఓకే ఓకే, సో అది మరీ చిన్న పాయింట్ కాదు, దాని నుంచి కాదు ఉంది అని. డెఫినెట్లీ ఆఫ్టర్ సినిమా చూసిన తర్వాత మీరైతే నాకు ఖచ్చితంగా ఫోన్ చేస్తారు. ఓకే ఓకే, సినిమా క్లైమాక్స్ అయిపోగానే ఫోన్ చేస్తారు నాకు, చేసి చెప్తారు. అసలు చాలా సెన్సిటివ్ పాయింట్, ఇంత పెద్దగా డీల్ చేయొచ్చని నేను అనుకోలేదు. అంతే, ఆ కాల్ అయితే నాకు ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఇది విషయం నేను కిరణ్ గారితో కూడా మాట్లాడుతుండే, ఈ సినిమాకి విలన్ అవసరమా అనే ఒక పాయింట్. దానికి ఆయన చెప్పారు, వీ మైట్ నాట్ బి ఏబుల్ టు సాటిస్ఫై 20% ఆఫ్ పీపుల్, బట్ 80% ఆఫ్ పీపుల్ షుడెంట్ హ్యావ్ అ ప్రాబ్లమ్ అని చెప్పి. ఇప్పుడు ఒక కథ తీసుకున్నారు మీరు, ఆ కథకి స్టిక్ అయ్యి అట్లా వెళ్ళిపోవచ్చు కదా. వై అంటే ఇది మీరు
సినిమా చూడకుండానే ఏంటి జడ్జ్ చేస్తున్నాడు అనుకోకండి, అనిపిస్తుంది నాకు ఈ సినిమాకి విలన్ అవసరమా అనే ఒక క్వశ్చన్ అయితే నాకు ఉంది. విలన్ అవసరమా అని ఏం కాదండి. పాయింట్ ఏంటంటే మీకు ఒకటే పాయింట్ చెప్తూ 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 వెళ్ళాను అనుకోండి, బోర్ కొడుతుంది. ఓ పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఆగిపోతారు. దానికి ఏం ఎంటర్టైన్. మీరు ఒక 10 నిమిషాలు అయింది, ఓ పాట తీసుకొచ్చేసాను సరదాగా, మీరు దాన్ని చూసారు. మన లైఫ్లో ఎవరి జీవితంలోనే పాటలు ఉండవు కదా. మన సొంత పాటలు అంటే ఇప్పుడు నేను ఇలా వచ్చాను, ఓ పాట ఏం పడదు నాకు. మనం క్రియేట్ చేసుకునే జోన్ ఏది అంటే ఒక ఆడియన్గా నాకు లేని జీవితంలో ఒక ప్లెజర్ని మీకు ఇస్తున్నాను నేను అక్కడ. అంటే ఎవడో ఒక ఫిల్మ్ మేకర్ నాకు ఇస్తున్నాడు. నేను థియేటర్కి వెళ్ళినట్టే 10 నిమిషాలు డ్రామా జరిగిన తర్వాత ఒక పాట పడింది. అప్పా భలే ఉందరా పాట అనుకున్నా. సాహిత్యం నచ్చింది, హీరో డ్యాన్స్ నచ్చింది, లొకేషన్ నచ్చింది. అంటే నా కంటికి మీరు ఫీస్ట్ ఇస్తున్నారు. నేను బెంగళూరు వెళ్ళలేదు, నాకు బెంగళూరులో మంచి లొకేషన్ చూపించారు. అది బాగుందిరా బెంగళూరు, భలే ఉందిరా, భలే చూపించాడు రా అంటాం. దాని తర్వాత ఒక చిన్న ఫైట్ వేసాం. మన లైఫ్లో ఎవరితోనూ ఫైట్ చేయలేం, ఇది సినిమాటిక్ హీరోలాగా. బట్ మన హీరో కొట్టాడు, ఫైట్ జరిగింది, ఒక ఆనందం అంతే. నేనేమంటానంటే హైస్ డౌన్స్. మనం ఏం హై ఇస్తున్నాం, ఏం డౌన్ ఇస్తున్నాం, మనకు అది చెప్పాలి, మనకు అది మటుకు మిస్ అవ్వకూడదు. కానీ దీంట్లో వాడికి అన్ని ఫ్యాక్టర్లు చూపించారు. ఒక పాట పెట్టాలి, సరదాగా ఒక ఫైట్ పెట్టాలి. దీనివల్ల ఏంటంటే వాడు ఆ కథని వినడానికి ఒక మూడ్లోకి వస్తాడు, ఆ ప్రపంచంలోకి వస్తాడు, అంతే తప్పించి. అండ్ విలను అనేది పాయింటే కాదు సార్. విలన్ ఏంటంటే నెగిటివ్ పర్సన్, అంటే ఒక నెగిటివిటీ. మనం చేస్తున్న ఒక మంచికి ఎదురొచ్చేవాడే ఒక నెగిటివ్ అంతే. సో అది లేనప్పుడు గుడ్ బ్యాడ్ అనేది మనకి ఎలా తెలుస్తుంది? మీరు నేను ఫ్రెండ్స్ బాగా కలిసి తిరగం. మీకు నచ్చినంతసేపు మన దగ్గర బాగానే ఉన్నాం. ఏదో టైంలో మీరు నాకు నచ్చలా, నేను పక్కన దగ్గరికి వెళ్ళి చెప్పా, ఆడు మంచోడు కాదురా అని చెప్పా. అంటే మీరు నాకు నచ్చని టైంలో మంచి అనే ఓడి పుట్టింది, చెడు అనే ఓడి పుట్టింది. సో దట్స్ ఇట్, అంతే. నైస్. బట్ నా పాయింట్, ఇందాక మనం నావెల్ రైటింగ్, స్క్రీన్ రైటింగ్ మాట్లాడుకున్నాం కదా. నావెల్ రైటింగ్లో ఇవి ఉండవు. లైక్ ఒకటే పాయింట్ మనం చెప్తున్నామేమో, బోర్ కొడుతుందేమో అని చెప్పి దే డోంట్ బ్రింగ్ ఇన్ అ న్యూ ఎలిమెంట్. బట్ సినిమాలో ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంది. నావెల్ రైటింగ్ లో కూడా ఉంటుంది. మీకు ఇవి క్యాలిక్యులేషన్స్ ఉంటాయా సార్? అసలు మనం ఎక్కడ సార్? వాల్మీకి వాళ్ళు రాసిన సార్ ఎన్ని క్యారెక్టర్లు సార్, ఎంత ఎంత గొప్ప విషయాలు రాశారు. అదే నేను క్యారెక్టర్స్ అది ఎంత వాస్ట్ గా ఉంది అదనట్లేదు. బట్ మనకి ఇప్పుడు అనిపిస్తుంది కదా, ఒకటే పాయింట్ ని మనం మరీ ఎక్కువ చెప్తే బోర్ కొడుతుందేమో అని చెప్పి వాళ్ళ మూడ్ సస్టైన్ చేయడానికి ఒక సాంగ్ పెట్టడము, లేదా ఒక ఫైట్ పెట్టడం, ఇవి ఉండవు కదా నావెల్స్ లో. అంటున్నా నావెల్స్ లో ఉండవు సార్. నావెల్స్ ఈజ్, అందుకే చెప్తున్నానండి, ఎప్పుడైతే టెక్నాలజీ పెరిగే కొద్దీ మనకి ఇంట్రెస్ట్ కూడా మారిపోయింది. పుస్తకాలు పక్కన పెట్టేసాం, ఎందుకంటే మనకి సినిమా నచ్చింది. ఇదివరకు టీవీలో చూసేవాళ్ళం, ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వచ్చేసింది. ఇదివరకు డివిడీ కొనుక్కొని తెచ్చుకునే వాళ్ళం, డబ్బులు లేకపోతే ముఖ్యం కూర్చునే వాళ్ళం. ఇప్పుడు అలా కాదు కదా, అన్నీ వచ్చేసినాయి సిస్టంలోకి మనకి. సో అలా బుక్స్ మనకి దూరం వెళ్ళిపోయినాయి అంతే. రెండోది ఏంటంటే పాట వస్తుంది అంటే పాట మళ్ళీ కథలో బ్లెండ్ అయిపోతే ఎవడు చూడ్డు, తెలిసిపోద్ది. అసలు చూడ్డాడు, ఎందుకు వచ్చింది పాట ఇప్పుడైనా అడుగుతాడు, అవి కూడా ప్రాబ్లమే. సో అంటే ఎంటర్టైన్మెంట్ బాగా ఇవ్వాలంటాను అంతేనండి ఆడియన్స్కి. ఆడికి బోర్ కొట్టించకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక సాడ్ కథ చెప్పినా కానీ చాలా అందంగా చెప్పాలి అది. అదే నైస్. మీరెంత సాటిస్ఫైడ్ విత్ మీరు చేసిన వర్క్ తో? మీరు మూవీ చూస్తున్నారు కదా. దిల్రుబా ఈజ్ కంప్లీట్లీ చెప్తున్నానండి, రైటింగ్ పరంగా 100% సాటిస్ఫైడ్. నాకు దొరికిన ఆర్టిస్టులు, హీరో కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, వీటి వల్ల 100% సాటిస్ఫైడ్. మన ప్రొడక్షన్ వాల్యూస్, వాళ్ళు ఏదైతే ఖర్చు పెట్టిన డబ్బులు, 100% సాటిస్ఫైడ్. మ్యూజిక్ డైరెక్టర్ శామ్ సిఎస్, హీ హ్యాస్ గివెన్ ద మ్యాజికల్ మ్యూజిక్, దాంట్లో నేను సాటిస్ఫైడ్. సో ఓవరాల్గా ఈ సినిమా విషయంలో అయితే ఖచ్చితంగా నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నానంటే మీరు థియేటర్కి రండి, వచ్చిన తర్వాత మీరు చూడండి, చూసి నాకు కాల్ చేయండి అంతే. ఎందుకు చెప్తున్నానంటే ఇది, నేను ఎక్కడ ఉమెన్ కానీ సిచ్యువేషన్స్ని కానీ బ్యాట్ చేసో, క్రింజీ డైలాగ్లో చిల్లరగా మాట్లాడడము నేను చేయలేదు. అక్కడ చాలా అందంగా చెప్పాను, ఏం చెప్పాలనుకున్నానో ఆ పాయింట్ని అందంగా చెప్పాను. ఖచ్చితంగా ఒక ఉమెన్కి ఒక రెస్పెక్ట్ అయితే ఉంటుంది ఈ సినిమాలో. డెఫినెట్లీ దే విల్ కాల్. సెన్సార్ చూసిన వెంటనే వాళ్ళు చెప్పింది అది, 3 ఆడవాళ్ళు కూర్చున్నారు, వాళ్ళు 3 చెప్పింది ఒకటే, చాలా గొప్పగా రాసామమ్మా ఉమెన్ గురించి, థ్యాంక్స్ అండి అని బయటకు వచ్చాను. నైస్ సూపర్. March 14 నేను చూసి కాల్ చేస్తాను మీకు. డెఫినెట్లీ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్ అండ్ కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ మనం ఏదో ఒక సినిమా హిట్ కొట్టి అది 100 కోట్లు కొడితేనే సక్సెస్ అనే ఒక జోన్, అదే సక్సెస్ అని మనం చూస్తాం. కానీ సార్ ఇష్టమైన పని చేయడం సక్సెస్ సార్. మీరు ఒక వచ్చి 12 ఏళ్ళు 13 ఏళ్ళు కష్టపడి ఒక సినిమా తీసేశారు కదా,
సినిమా తీసేశారు, ఇప్పుడు రేపు సినిమాలో కనిపిస్తుంది కదా, రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై విశ్వకర్మ. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ సక్సెస్. సో ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. ఇట్స్ మై ప్లెజర్. థ్యాంక్ యూ సో మచ్. Taste Daily. Taste the Daily. Holidays nale adu namma GT Holidays da, South India's #1 travel brand.